बच्चों की जरूरत हमेशा एकदम आगे అంటే మంచి బ్యూటిఫుల్ వీడియో పెట్టదు లెజెండరీ వీడియో చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికైతే వెల్కమ్ బ్యాక్. ఛానల్కి అయితే నేను మంచి బ్లాగ్ ఇస్తాను. మా ఫ్రెండ్ గారు అయితే ఒకటి బర్త్డే ఉంది, నేను అందరం అయితే మంచి ఎంజాయ్ చేస్తాను. ఎక్కడికి పోతాను ఏంటి అని మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, మంచిగా ఎంజాయ్ చేసుకుంటా మీకు చూపెడతా. అందరు చూడండి, ఎవరు వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దు. లెట్ గో బ్రేక్. చలో, మన సామాన్లు అయితే రెడీ అయినాయి, అన్ని ప్యాక్ చేసినాం. బండ్లు కూడా అన్ని సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళిద్దరు ఆ బండి మీద, మేము కొంతమంది ఈ బండి మీద. ఈ వంట సామాన్లకు సంబంధించిన సామాన్లు, మంచి కూల్ డ్రింక్స్ డ్రింక్స్ ఉన్నాయి. చలో, మిగతా వ్లాగ్ ఇంకొంతమంది ముందున్నారు, వాళ్ళు కలిసినాక మాకు అక్కడ వ్లాగ్ స్టార్ట్ చేస్తారు. చూస్తూనే ఉండండి కంటిన్యూస్గా, స్కిప్ మాత్రం కొట్టకండి. లైక్ గీకులు మాత్రం మంచిగా కొట్టండి అందరూ. చలో, మనమైతే ఇప్పుడు ముందు పోయినాక వీడియో స్టార్ట్ చేస్తాం. మేమైతే సిటీ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసినాం. దగ్గర మేము ఎక్కడికి పోవాలనుకుంటామో అక్కడికి రీచ్ అయినాం. ఇంకొంచెం అయితే అక్కడికి వెళ్ళిపోతాం. మధ్యలో అయితే ఆగినాం, మా వెనకాల ఇంకో కొంతమంది వస్తారు వాళ్ళ కోసం. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి అందరం కలిసిపోయి అక్కడైతే ఏం జరుగుతుంది ఇక మీకైతే వీడియోలో మంచి క్లారిటీగా చూపిస్తా. మధ్యలోకి మంచి మంచి క్లిప్పులు తీద్దాం అనుకున్నా కానీ ఎండ దంచుతుంది, ట్రాఫిక్ కూడా దూరంగా ఉంది. దానివల్ల అయితే వీడియోస్ మంచిగా తీయలేకపోయినా ప్రాపర్గా. మధ్యలో కుదరలేదు, కొంచెం బైక్ రైడింగ్ ఉండే కదా. ఎండ కూడా ఇలా మస్తు దూరంగా ఉంది. ఇంకొక 2 కిలోమీటర్స్లో అయితే మేము వెళ్ళిపోతాం. అక్కడ పోయినాక అయితే వీడియో స్టార్ట్ చేసుకుందాం. చలో మేమైతే మోస్ట్లీ దగ్గరికి అయితే వచ్చేసినాం. రూట్ అయితే దూరంగా ఉంది, ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వరకు మొత్తం గుంతలు మట్టి రోడ్డు ఉంది. ఇది పల్లెటూరుకి బాగా ఎండింగ్స్ లో కట్టింది ఫామ్ హౌస్ అయితే. బయట నుంచి చూడడానికి అయితే మస్తు అవపడ్డది. లోపలికి పోతాను, ఎంటర్ అవుతాను. ఒకసారి లోపలికి పోయినాక మీకు అట్లనే రూట్ చూడండి. ఈజీగా రూట్ మొత్తం మట్టి రూట్ ఇక్కడ పల్లెటూరు కదా. లోపలికి పోయినాక అయితే ఎక్కడ ఫామ్ హౌస్ అయితే చూపెడతా, వెయిట్ చేయాలి కొంచెం. చలో, మేమైతే ఫామ్ హౌస్ అయితే వచ్చేస్తాం. నిజంగా మస్తు ఉంది, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. మీకు చూపెడతా. అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేసినా కానీ మరి ఎప్పుడైనా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంది, చూపిస్తా చూడండి. చలో చూడండి, బయట నుంచి వెళ్ళి ఇదిగో ఇది ఫామ్ హౌస్ అనమాట. మంచి గిడ్డెన్స్ ఆడుకోవడానికి ఈడుకోవడానికి మంచి గట్టిగా ఉంది అనుకో. లోపల ఆల్రెడీ మన వాళ్ళు సాంగ్స్ స్టార్ట్ చేసారు. ఇగో మంచి అసలు మంచిగా నైట్కి ఇక్కడ మంచిగా నిప్పేసుకోవచ్చు. ఆడ సిట్టింగ్కి లోపల వేరే లెవెల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఎవరికి వినేది లేదు, మనకు ఆల్రెడీ స్విమ్మింగ్ అంటే మస్తు ఇష్టం, తెలుసు కదా. స్విమ్మింగ్ పూల్ అయితే ఎక్సలెంట్ ఉంది అంటున్నా. లోపల తీసుకుపోయి అయితే మీకు ఒకసారి లోపల చూపిస్తా. చూడండి లోపల ఎట్లుంటుందో, గిమ్ అయిపోతారు అందరు. సూపర్ ఉంది. చెట్టు ఉంది లోపల, సాంగ్స్ మంచిగా, బయట వ్యూ, ఎండకుంది, క్లైమేట్ ఉంది. మంచిగా గార్డెన్ స్విమ్మింగ్ పూల్ వేరే ఉంది. ఫుల్ ఖుషి. ఇప్పటి నుంచి 24 hours మొత్తం మందే. ఇక మన ఇల్లు అనుకోవచ్చు. ఇక మనోళ్ళు ఇక తెలుసు, మనం ఫామ్ హౌస్కి వస్తే ఏముంటుందో మెటీరియల్ అంతా తెలుసు. కొంచెం ఆ మెటీరియల్ తీసుకొచ్చినాక ఇక కథ షురు. కొన్ని పనులు చెప్తారు, ఆ పనులు చేసుకుంటా మనం మా వీడియోలు ఏమున్నాయో వీడియో తీసుకుంటా. అట్లనే మనకి ఇంకో చిన్నది ఏముందంటే, ఇది వీడియోల కోసం తెచ్చుకున్నాం. అట్లనే iPhone 17 Plus కూడా తెచ్చుకున్నాం పిక్స్ కోసం. మంచి పిక్స్ దిగుదాం, మంచి వీడియోలు తీసుకుందాం, మంచి క్లిప్పులు తీద్దాం. అందరు వైబ్ అవుతారు. ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా పెడతా. ఎవరు కూడా స్కిప్ కొట్టకుండా మంచిగా చూడండి. మీకు కావాల్సిన వాళ్ళు కూడా వీడియోలో ప్రతి ఒక్కరు ఉన్నారు. కొంతమంది చూస్తారు, బాగా చేసిన వాళ్ళు చూస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఈ వీడియోలు ఉంటారు. కాబట్టి ఎవరు వీడియో స్కిప్ కాకుండా మొత్తం వీడియో దంచి పడేయండి. చలో, మళ్ళీ వచ్చిపోయినాక మన వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఏమేమి ఇచ్చారో చూపెడతా. మొత్తం ఆయాసం వస్తుంది, సంతోషం వస్తుంది, మంచి వైబ్ ఉంది ఇక్కడ. చలో షురూ చేద్దాం. మీకు ఇట్లా చెప్తానే ఉన్నా, అట్లా ఆల్రెడీ మనకి కావాల్సిన సరుకు అంతా వచ్చేసింది అనమాట. మన వాళ్ళు లోపలికి లోడ్ దించుతారు. ఒకసారి మీకు చూపెడతా. చూసిరు కదా, మనకు కావాల్సిన మొత్తం అయితే వచ్చేస్తుంది. ఇక చెప్పనవసరం లేదు, ధూమ్ ధామే మొత్తం ఇవాళంతా. ప్రతి ఒక్కరు అయితే మిస్ కాకుండా చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తామో స్విమ్మింగ్ పూల్లో. మీరు అందరూ అయితే కుళ్ళుకోవాలి.
बच्चों की जरूरत हमेशा एक कदम आगे होती है। चीजें महंगी हो गई का भरोसा 4.8 रेटिंग्स के साथ। डाउनलोड दी वनी व्यू ऐप नाउ। చలో మనం అయితే చూసిరు కదా ఎట్లా ఎంజాయ్ చేసినాం స్విమ్మింగ్ పూల్ కాడ. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంకా మన వాళ్ళు కొంతమంది రాలేదు, ఇంకో 4-5 రావాలా. సామాన్లు అయితే వచ్చినాయి, ఇంకొన్ని సామాన్లు తేయడానికి లేట్ పడుతుంది వాళ్ళకి. స్విమ్మింగ్ పూల్ అయితే ధూమ్ధామ్ ఆడేసినాం, ఈత కొట్టినాం, మంచిగా డ్యాన్స్ చేసినాం, చూసే ఉంటారు మీరు అందరూ కూడా. ఇప్పుడైతే క్రికెట్ స్టార్ట్ చేస్తాం, తర్వాత వంటలు స్టార్ట్ చేస్తాం, తర్వాత చిన్నగా సిట్టింగ్ స్టార్ట్ చేస్తాం. ఈవినింగ్ టైంకి తాగుడు స్టార్ట్ చేసి మంచిగా ఇక మళ్ళీ డ్యాన్సులు మొదలేసి స్విమ్మింగ్ పూల్ ఆడ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాం ఇక ఖాళీ పిల్లి వంటలు అయితే స్టార్ట్ అయినాయి. చేసేది ఎవరో కాదు, మా వంట సిగ్గుపడతాడు మావాడు వీడియోలకి. అక్కడ కద్దల వీడు ఉన్నాడు, కాలం బయట ఇగో వీడు పెద్ద వంట మాస్టర్, మా దాంట్లో సూపర్ వంట మాస్టర్. చికెన్ వండితే చెమ్మక్ అంటారు, తాగినాక చికెన్ తిన్న వాళ్ళందరూ మక్కలు పోయి మక్కలు వేసి ఇస్తారు. చూపిస్తా. నేను ఎక్కడే బట్టలు మార్చుకోలేదు, మా వాళ్ళందరూ బట్టలు చేంజ్ చేసుకున్నారు. చలో వంటలు అయినాక ఒకసారి పెడతాం. మీ అందరికి ఒక మంచి అంటే మంచి బ్యూటిఫుల్ వీడియో పెట్టదు, లెజెండరీ చూడండి. అరే బేటే ఇట్లా ఇట్లా ఇగో ఎవ్వరికి ఇప్పుడు మొత్తం వేరా Investments in securities market is to follow, starting with decluttering the floor and color coordinating my clothes. After giving it some final touches, this is how అరే బేటే రాండి, ఎన్ని రోజులు ఇళ్ళలో కూర్చుంటారు, పైసలు వేసుకొని ఎంజాయ్ చేయండి రా పువ్వ. అదే అయితే ఇప్పుడైతే మనం ప్యాకప్ చేసేద్దాం. వర్షం పడుతుంది, ఎక్కువ అడుగుతుంది, ఫోన్ కూడా అడుగుతుంది. ఫోన్ తడితే ఫరక్ పడదు కానీ కాకపోతే లోపలికి పోయి ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు పడిక మస్తు సేపు ఆడిన లాల్లో మనం నీళ్ళ లాడి మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో దిగినాం, క్రికెట్ ఆడినాం, కాసేపు మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇప్పుడైతే అందరు రీచ్ అయిపోయారు, అందరు ఎంతమంది రావాలో అంతమంది మొత్తం వచ్చేసారు. ఇప్పుడు ఇంకేం లేదు, వంటలు అయితే ఫుల్గా తాగుతారు. తాగినాక మళ్ళీ స్విమ్మింగ్ పూల్ దాకా ఆడుకొని ఇక అంతే. తాగుడు ఆడుడు పాడుడు, తాగుడు ఆడుడు పాడుడు. కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు. మన లాంటి వాళ్ళకి ఇక మాన్స్టర్ డ్రింక్ ఎనర్జీ ఇస్తుంది. మనకి ఎనర్జీ కావాలి కాబట్టి ఆడాలంటే చూడండి, దుమ్ము దులిపెత్తది ఈ వీడియో. ఇప్పటి నుంచి వెళ్ళి థ్రిల్ ఉంటుంది, ఇప్పటి నుంచి వెళ్ళి థ్రిల్ అంటే థ్రిల్. బాయ్స్ అందరు రీచ్ అయ్యారు కాబట్టి మీకు. అరే ఫుల్ ఎంజాయ్ చేసినాం, మస్తు తాగినాం. లోపల ఎట్లా ఎంజాయ్ చేస్తారో మీకు ఇప్పుడు చూపెడతాం. గిమ్ అయిపోతా ఎంజాయ్ చేస్తే. ఇక వీడు చూడు కింద పడతా అండి సీదా. ఇది ఎంజాయ్ అంటే. లైఫ్లో కొన్ని మూమెంట్స్ మంచిగా అనిపిస్తాయి, ఇట్లాంటి మూమెంట్సే. ఎందుకంటే బయట ఒక తీరు ఉంటాం అందరం, లైక్ ఎట్లా అంటే ఒకరికొకరు తెలిసిన వాళ్ళ తీరు అట్లా ఉంటాం. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మంచి ఏదో ఫుల్ క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది. చూడండి అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. మంచిగా అనిపిస్తుంది, మంచిగా అంటే మంచిగా. ఇంకా ఈ వీడియోని ఇట్లనే ముందుకు తీసుకుపోవడం ప్రతి ఒక్కరు అయితే. అలా యూట్యూబ్ వీడియో అంటే మస్తు సేపు ఉంటుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే మామూలుగా కొంతమందికి ఏం చేస్తానని అర్థం కావట్లేదు, నేను యూట్యూబ్ వీడియో చేస్తానని. వాళ్ళకి చూపిస్తా మొత్తం వీడియో అయినాక ఎట్లుంటుందో మన సత్తా ఏందో చూపిస్తా. ఒక మెమొరబుల్ వీడియో లెక్క చేస్తాను అందరికీ. అందరైతే లైక్ కామెంట్ షేర్ చేయకపోతే నేను ఇది ఒట్టు పక్క చచ్చిపోతారు మీరు అంతా. పక్క అంటే పక్క. కొద్ది టైమ్స్లో పెద్దోళ్ళు కూడా చిన్నోళ్ళు అవుతారు అంటే ఏందో అనుకుంటారు కదా. ఒకటి చూపెడతా చూడండి.
మంచిగా అనిపిస్తుంది చుట్టూ అంటే వాళ్ళని. అవును, మామూలుగా మనం ఇంత ఎంజాయ్ చేస్తున్నాం, ఇంత ఖుషి ఉన్నాం, ఇంత హ్యాపీగా ఉన్నాం అంటే దానికి ఒక బాయ్ కారణం ఉన్నాడు. అసలు మనం వచ్చింది ఎందుకంటే ఇలా మామూలుగా యాక్చువల్లీ బర్త్డే అని చెప్పింది కదా, ఆ బర్త్డే బాయ్ మీకు చూపెట్టి ఇప్పటి వరకు నేను వాడిని ఒకసారి చూపెడితే చూడండి. అండ్ వాడు ప్లాన్ చేసిన ప్లాన్ ఇదంతా, మేము దాంట్లో చేసినాం. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత ఎంజాయ్ చేస్తాను. వాడు ఒకసారి చూస్తారా? అరే దాము హాయ్ బోల్. వదులురా వదులురా వదులురా, కింద పడతా. గాయ్స్ ఇట్లా ఇట్లా అయిపోయారు మనుషులందరూ, పిచ్చి పిచ్చి చేస్తారు. అరే బుడుగు అని వాడు చెప్పాను, వాడు పిచ్చి సైకోలా ఏం చెప్తాడు. హాయ్ చెప్పు. హాయ్. ఎగ్జిట్ టైం అయితే నైట్ 8 అవుతుంది. ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇప్పుడే ఫుడ్ మొత్తం అయింది, రెడీ అయింది. ఇప్పుడు అయితే తినడం స్టార్ట్ చేసి మళ్ళీ కొంచెం స్టఫ్ అంటే వీళ్ళ స్టాక్ కొంచెం ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తారు. ఇగో వీడు అవుట్. ఇది నేను నన్ను ముట్టుకోక చెప్పు, నేను ఇంట్రెస్ట్ గా ఫ్యాన్స్ హట్ అవుతారు. మా ఫ్యాన్స్ హట్ అవుతారు, నీకు ఫ్యాన్స్ లేరు, నువ్వు మధ్యలో ఫ్యాన్స్ నాకు డైరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా, డైరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ నాకు ఏం నచ్చవు, కానీ నాకంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి దోస్తులే అప్పుడు చెప్తాను. అరే మాట్లాడుకుని తీసుకో, కిస్ లేదు. అరే వీడు చెప్పు, లాగ్ చేస్తాడు. ఒక కిస్ తీసుకో, ఒక కిస్. ఓకే కంటిన్యూ చేస్తానా. నవ్వుకున్న వాళ్ళకి నవ్వుకున్నంత ఇప్పుడు మంచి ఫన్నీ కంటెంట్ ఇచ్చింది మనకి. అనుకున్నా ఏదైతే జరగొద్దు అనుకున్నా అదే జరిగింది. గొడవ పడ్డారు, మళ్ళీ కలిసిపోతారు. లవర్లతోటి కొంతమంది బిజీగా ఉన్నారు, కొంతమంది వంటలలో బిజీ ఉన్నారు, కొంతమంది స్విమ్మింగ్ చేస్తారు, కొంతమంది క్రికెట్ ఆడతారు, కొంతమంది షటిల్ ఆడతారు. నైట్కి మనం ఏమంటారు క్యాంపు రెడీ చేస్తున్నాం. ఇప్పుడు అందరం కలిసి ఇక్కడ ఇట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తాం. చూసి ఎంజాయ్ చేయండి. మా వాడికి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కాదు, అది సబ్స్క్రైబ్. సరే సరే ఒక నిమిషం మాట్లాడి. సరే నేను వీడియోని మనకి కంటిన్యూ చేస్తాను, నా జాబ్ కొడతాను. బాయ్ బాయ్. చలో ఇక్కడ అయితే స్విమ్మింగ్ చేస్తాం. దగ్గర 12:30 అవుతుంది. ఇంతసేపు మంచిగా డ్యాన్స్ వేసి చూసిగా డ్యాన్స్ వీడియోలకి తినేసి స్విమ్మింగ్ చేసి ఒక్కొక్క డ్యాన్స్ అందరూ అనుకున్నారు. ఎక్కడ అక్కడ ఇష్టం వచ్చిన ప్లేస్లలో ఇక ఈ నైట్ ఇక్కడనే పడుకుంటాం. ఈసార్లో రేపు అయితే రిటర్న్ అవుతాం. ఇంకా రిటర్న్ అయ్యే ప్రాసెస్ ఏమన్నా మంచి మంచి టేక్స్ ఉంటే తీసుకొని మీకు అప్లోడ్ చేసి పెడతాం. ఇంకా ఇంటికి చేరుకున్నట్టయితే మీకు వీడియో చేయండి ఇచ్చేద్దాం. చదవాలని నేను కూడా పడుకుంటాను. అందరికీ గుడ్. హలో, వెల్కమ్ బ్యాక్. చెప్పిన కదా పొద్దునే మన మూమెంట్స్ ఉంటే మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. కానీ ఉన్నాయి మూమెంట్స్, మళ్ళీ చేస్తున్నారు వీళ్ళు. లేచిరో లేదో ఎమ్మట పోయి స్విమ్మింగ్ పూల్లో దూకుతారు, మళ్ళీ చీడ చేస్తారు. నిన్నటి మత్తులల్లా తేలి ఊగుతారు అనమాట. ఇంకా అయిపోలేదు, అంతా అట్లనే ఉన్నది వీళ్ళకి. ఏం చేసిన అనుకున్నాను నేను, మామూలుగా కూలింగ్స్ తెచ్చుకొని పెట్టుకున్నాను. నైట్ మొత్తం నాశనం చేసి పడుతుంది. ఒకటి కాదు రెండు కాదు, దగ్గర 8, 9 ఉంటాయి అలా మాస్టర్లు పల్పీలు అన్నీ కానీ మొత్తం దుమ్ము చేసి పడుతుంది. మీరు ఒకడేమో ఇక్కడ కూర్చొని చికెన్ ముక్కలు తింటారు అదొక్కడే. ఇంకా మిగతా వాళ్ళు ఏమో స్విమ్మింగ్ చేస్తారు. చూపెడతావా? ఇనికి నైట్ ఇక్కడ ఎవరో టాటూ పెట్టిరట. ఎవడు పెట్టిండు ఇడికి తెలియదు. వచ్చింది రచ్చు నైట్ రా. చలో, ఎంజాయ్ మొత్తం అయిపోయింది. ఇక బయలుదేరుతున్నాం, రిటర్న్ అయిపోతున్నాం. అందరు రెడీ అయ్యారు, కూర్చున్నారు, బ్యాగులు వేసుకున్నారు, కొంతమంది హెల్మెట్లు పట్టుకున్నారు. అక్కడ కూడా అందరు రెడీ అయ్యారు.
ఇది చూడు అయిపోయిందని డోర్ బల్ల కొట్టమంటారు. 2,000 ఉన్నాయి పెట్టే వాడి దగ్గర మన 2,000 కాదురా 700 పట్టుకుండు ఎవరు వాడే. ఇయ్యాలంటానా? ఎందుకు ఇయ్యాలంట? ఇది గ్యాస్ బిల్ అంట. ఇద్దరు గారు ఎందుకు ఇయ్యరు? గ్యాస్ బిల్ అంట. అదేం చెప్పలేక ముందే. యాక్చువల్లీ రీసెంట్కి పైసలు కట్టిన కాడ కొంచెం అడ్వాన్స్ ఎక్కువ కట్టిరంట మనోళ్ళు. వాడు ఇప్పుడు పైసలు ఇవ్వాలంట అన్నట్టు గ్యాస్ బిల్ ఏదో చెప్తాడు. వీళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి కొట్టిపోదాం, వాడికి నష్టం చేసిపోదాం అని అంటారు. చలో మళ్ళీ ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాను. ఇక మధ్య మధ్యలో ఇక ఏమన్నా ఉంటే వీడియో తీసుకొని ఇంటికి పోయినాక ఎండింగ్ చేసుకున్నాం వీడియోకి అయితే. కానీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం, మంచి మెమోరీస్ వచ్చినాయి, అందరికీ మంచి బాండ్ పెరిగింది మాకైతే. చలో మళ్ళీ చూసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే ఇంకొంచెం వీడియో ఉంది కాబట్టి కొంచెం కూడా చూసి మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. లవ్ యూ సో మచ్ చాలా. ఇంకా వీడియో అయితే అయిపోయింది. ఇక అందరు వెళ్ళిపోతాను ఇంటికి. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అయితే. ఇట్లా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇగో వీళ్ళకి మేము అయితే బాగా చెప్తాను. బండ్లు కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకా అందరం ఇంటికి వెళ్ళిపోయి అయితే ఘోరంగా వంటాం. ఎందుకంటే నిన్న మార్నింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఎవరు చక్కగా వండుకోలేదు. ఫుల్గా ఎంజాయ్ చేసినాం అంతా. అందరి ముఖాల లవ్ పడుతుంది. చూసినందుకు అయితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.